బంగారం ధర రికార్డు స్థాయికి చేరింది. అక్షరాల ₹1,00,000 పలుకుతున్న పరిస్థితి. మరి సామాన్యులు ఏమనుకుంటున్నారు, వ్యాపారస్తులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం మా కరెస్పాండెంట్ నరేష్ మనకు విశాఖ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. నరేష్తో పాటు మా కరెస్పాండెంట్ దిలీప్ కూడా హైదరాబాద్ నుంచి అందుబాటులో ఉన్నారు. ముందుగా నరేష్ని అడిగే ప్రయత్నం చేద్దాం. నరేష్, ఎట్లాంటి రెస్పాన్స్ వస్తోంది కొనుగోలుదారుల నుంచి గోల్డ్ రేట్ హైక్కి సంబంధించి? అనుశ్రీ, పూర్తిగా కూడా ఆల్ టైమ్ హిట్ రికార్డ్కి బంగారం చేరుకోవడంతో షాపులన్నీ కూడా పూర్తిగా ఏ విధంగా ఉందో చూస్తున్నాం. ఎందుకంటే బంగారం కొనుగోలు చేయడానికి చాలామంది ఎప్పుడు కూడా లేడీస్ ఆసక్తి పెరుగుతున్నా సరే ఎటువంటి ఆధారం ప్రస్తుతం అంతా పాటు కొంత ఏ పర్పస్లో కొనడానికి వచ్చారు, ఏ విధంగా రేటు చెప్పండి. మీరు ఏ పర్పస్లో బంగారం కొనడానికి వచ్చారు, ఎలా ఉన్నాయి రేట్స్? బాగానే ఏం కొనడానికి వచ్చారు? మీరు మా తను మాట్లాడతారు, చెప్పండి. మీరు ఏ పర్పస్లో కొనడానికి వచ్చారు? రైట్, టెక్నికల్ రీజన్స్ తోటి నరేష్తో మాట్లాడలేకపోతున్నాం. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో మా కరెస్పాండెంట్ దిలీప్ మనకు అందుబాటులో ఉన్నారు. దిలీప్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. దిలీప్, చూస్తూ ఉన్నాం దాదాపు 1,00,000 మార్కును చేరువైంది బంగారం. అయితే కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేసినప్పుడు ఎక్స్చేంజ్ మీద మహిళలు బంగారాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొత్త ఆభరణాలు కొననప్పటికీ కూడా ఎక్స్చేంజ్ ఫార్మెట్ అనేది ఎక్కువగా నడుస్తుంది. పాత బంగారాన్ని ఇచ్చి కొత్త ఆభరణాలు తీసుకోవడానికి కొంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్తున్న పరిస్థితి. మీరు ఎక్కడున్నారు? అక్కడ ఎట్లాంటి రెస్పాన్స్ వస్తోంది పెరిగిన ధరలకు సంబంధించి? అనుశ్రీ, ప్రస్తుతం మనం పంజాగుట్లో ఉన్నటువంటి లలితా జ్యువెలరీలో ఉన్నాము. సో బంగారం ధరలు సెంచరీని దాటేశారని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం, 10 గ్రాముల బంగారం అయితే 1,00,000కు క్రాస్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కొంత బంగారం షాపులు కూడా కొంత వెలబెల అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో కొన్ని రోజుల నుంచి దోబూజులు ఆడుతున్నటువంటి బంగారం ధరలు సో మొత్తానికైతే 1,00,000ను దాటిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కొంతమంది కస్టమర్లు కూడా ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఏంటి, బంగారం తీసుకున్నారా? సో రేటు 1,00,000 దాటింది, ఎలా అనుకుంటున్నారు? ₹1,00,000 దాటిందండి బంగారం. ఇలాగైతే రాని రోజుల్లో బంగారం కూడా చాలా కష్టం అయిపోతుంది. ₹1,00,000 దాటేసింది. ఇప్పుడు 30 గ్రామ్స్ మనం చూసుకుంటే ₹3,15,000 అయింది. 30 గ్రామ్ అంటే 1,00,000 క్రాస్ అయిపోయింది. ఇది బిల్ ఇదిగోండి. ఇక ఇలా కొనలే, మధ్య ధరతో కొనలేరు బంగారం అండి అసలు. ఇంక దానిలో చాలా కష్టం అవుతుంది బంగారం కొనాలంటే. ఉన్నా కూడా ఇంకెక్కడికి పోతుందని భయం వేస్తుంది బంగారం. అది ఇప్పుడు ₹1,00,000 దాటేసింది గోల్డ్ వచ్చేసి. ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు బంగారం కొనాలంటే ఇక పైన కొనే అవకాశం ఉంటుందంటారా? వాళ్ళటోళ్ళు కొనలేమండి బంగారం. ఇప్పుడు తాడు చేయించుకోవాలంటే తాడు పోయింది, చేయించుకోవాలంటేనే కష్టం అవుతుంది. కానీ చాలా కష్టం అండి, కొనలేమండి బంగారం. మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా అంటే బంగారం కొనికి రోజు చూడలేమండి ఈరోజు. అంతే. అంటే ఇది తగ్గాలంటారా? రేట్ తగ్గితే బాగుంటుంది అనుకుంటాం కదండి, ఎవరన్నా తగ్గాలనుకుంటున్నాను. సో ఏంటండి, అంటే రేటు రోజు రోజుకి ఇలా పెరుగుతూ పోతూ ఉంటే సో బంగారం అసలు కొనేవాళ్ళు కానీ ఫ్యూచర్లో ఇది బంగారం అని చూపించే పరిస్థితి ఉంటుందంటారా? లేదండి, మనం కొనలేము బంగారం. ఎక్కడ కొంటామండి? ₹1,00,000 దాటి ₹1,00,000 దాటిందంటే రోజు రోజుకి అక్కడ మొత్తం మిద్దెక్కేస్తుంది. మొత్తం దాన్ని కొనే పరిస్థితులు లేవు. ఇప్పుడు ఏదో మనకు ఇప్పుడు పెళ్ళిళ్ళకి తప్పదు కాబట్టి కొంటున్నాం, కానీ మామూలుగా కొనే పరిస్థితి లేదు బంగారం. ఎక్కడో మనం దాటేసింది అది ఎప్పుడో. ఇంకా చాలా కష్టం బంగారం కొనాలంటే, అట్లా అయిపోయింది మొత్తం. మీరు చూసినప్పుడు ఫస్ట్ ఎంత ఉండే అండి తులం బంగారం ధర? మీకు తెలిసినప్పుడు కానీ మీరు ఫస్ట్ కొన్నప్పుడు కానీ ఎంత ఉండే రేటు? అంటే 2 గ్రాములు, ఇప్పుడు 4 గ్రాములు 2,000 ఉండేది నాకు తెలిసి మా పెళ్ళప్పుడైతే అండి. మా పెళ్ళకైతే 4 గ్రాములు 2,000 ఉండేదండి. అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉందండి. సో ఇది చూసుకోవచ్చు. సో బంగారం లేని పరిస్థితిలో మధ్యతరగతి కుటుంబాలు ఉన్నటువంటి ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింతగా పెరుగుతాయి అనేటువంటిది కొంత ఆందోళన కూడా గురి చేస్తుంది అనేటువంటిది ఇటు కస్టమర్లు చెప్తున్నమాట. సో మొత్తానికైతే బంగారం ధరలు సో మొత్తానికి ఇటు హైదరాబాద్లో అయితే సెంచరీ దాటింది. సో 10 గ్రాముల బంగారము సో 24 క్యారెక్టర్ల బంగారం ధర 1,00,000కు దాటింది. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ దిలీప్. ఏదేమైనా పెరిగిన బంగారం ధరలు సామాన్యులకి ఒక కలవరాన్ని సృష్టిస్తున్నాయనే చెప్పొచ్చు. ఇకపైన బంగారాన్ని కొనగలమా, వీలవుతుందా అన్న ఒక ఆందోళన అయితే కనిపిస్తూ ఉంది కొనుగోలుదారులు. కామన్ మ్యాన్ కు కనకానికి రుణం తీరిపోయినట్లే. చేతిలో కాస్త డబ్బులుంటే గోల్డ్ కొనుక్కోవాలని చూసే మధ్యతరగతి జనం ఇక బంగారం షాపుల వైపుకు చూడక్కర్లేదు. అవును, బంగారం కొండెక్కి కూర్చుంది. మిడిల్ క్లాస్ కు దాదాపు దూరమైంది. అక్షరాల ₹1,00,000కు చేరుకుంది. ఇంత డబ్బు పెట్టి బంగారం కొనేంత స్తోమత మధ్యతరగతిలో ఎంతమందికి ఉంది?
మీ దగ్గర బంగారం ఉందా? అయితే మీరు లక్షాధికారే. ఇంట్లో ఎంత బంగారం ఉంటే ఇప్పుడంత ధనవంతులన్నమాట. అన్ని రకాల కరెన్సీల కంటే బంగారమే ఇప్పుడు కాస్ట్లీ. ఏ పెట్టుబడిపై లేనంత భరోసా ఇప్పుడు బంగారంపై ఉంది. అందుకే పసిడి పరుగు ఆగటం లేదు. బంగారం నిజంగా బంగారం అయిపోయింది. చేతిలో పసిడి ఉంటే బతుకు బంగారమే. గడిచిన 5 ఏళ్లలో గోల్డ్ రేటు రెట్టింపైంది. కళ్ల ముందే ఇది 1,00,000 మార్కును టచ్ చేసింది. ఇంకా పెరుగుతుంది కూడా. నీ ఇల్లు బంగారం కాను అంటుంటారు చాలా మంది. ఇప్పుడు ఇలా అనిపించుకోవడానికి ఎంతో మంది తహతహలాడుతున్నారు. బంగారం ఉంటే చాలు దర్జాగా బతికేయొచ్చు. దీని విలువ అలా ఉంది. మరి మీ దగ్గర 24 క్యారెట్ల బంగారం ఉందా లేక 22 క్యారెట్ల బంగారం ఉందా అనేది ఇప్పుడు అనవసరం. ఇంట్లో బంగారం ఉందా లేదా అనేది ముఖ్యం. అది ఏ క్యారెట్ బంగారమైనా సరే. ఇంట్లో గోల్డ్ ఉంటే మీరు కింగే. ₹1,00,000 అక్షరాల 1 lakh మీ జేబులో ఇంత పెద్ద మొత్తం ఉంటేనే బంగారం షాపులో అడుగుపెట్టండి. 1,00,000 ఉంటేనే బంగారం కొనాలని మానసికంగా సిద్ధం కండి. ఎందుకంటే పసిడి ధర టాప్ గేర్లో దూసుకుపోతోంది. జస్ట్ 2019 నుంచి చూసుకున్న పసిడి ధర డబుల్ అయింది. సామాన్యుడికి చుక్కలు చూపిస్తోంది. ఈ రేటు కేజీ వెండితో సమానం. అవును, 10 గ్రాముల బంగారానికి పెట్టే ₹1,00,000తో ఏకంగా కిలో వెండి వస్తుంది. గోల్డ్ కొనాలని ఎంతో ఆశగా ఉంది. కాకపోతే రోజు రోజు మరింత గోల్డ్ రేట్ పెరిగిపోతుంది. దాన్ని బట్టి కొంచెం ఆలోచించాల్సిన పడుతుంది అవసరం. కానీ గోల్డ్ ఖచ్చితంగా కొనాలి, తప్పదు. మ్యారేజెస్ అవన్నీ అకేషన్స్ వాటికి ఖచ్చితంగా గోల్డ్ కొనాలి. వాళ్ళు 5 తులాలు పెడుతున్నారు, 10 తులాల వరకు ఆలోచించాల్సి వస్తుంది. ఈ రేటు కొంచెం తగ్గితే బాగుండు. 2000 సంవత్సరంలో ₹4,400 పలికిన 10 గ్రాముల బంగారం ధర 25 ఏళ్ల కాలంలో 98,000కు చేరింది.